తెచ్చిన. అయ్యయ్యో స్వామి ఓ దేవరంగమయ్యా, నా భక్తి మెచ్చినాను, నా బొమ్మ మెచ్చినాను, నా బాబులే పోయి అంటున్నావా? స్వామి రంగమయ్యా, మెచ్చి ఏమి ఇచ్చినావు రంగమయ్యో, మెచ్చి ఏమి ఇచ్చినావు రంగమయ్యా, ఓ నా రంగమయ్యా రంగమయ్యా, మెచ్చి ఏమి ఇచ్చినావు నా స్వామి. నీ సేవలు మెచ్చినంటే మెచ్చి నాకేమిచ్చిన అంటున్నావు? ఏమి కావాలి భామా భారతమ్మ, అడిగి లేదనుకుంటానే ఏమి కావాలి భామా భారతమ్మ, బాబా భారతమ్మ నీకు ఏం కావాలో మరి నువ్వు అడిగింది లేదనుకుంటున్నా. మామా పార్వతమ్మ ఇంద్ర చంద్ర దేవేంద్ర గండ గంధర్వ ఇంద్ర దేవాన దేవ సాక్షిగా నువ్వు అడిగిలేదనుకుంటా. సంగడు చేత జరిగిందే ఇస్తున్నాను. అంటున్నావా స్వామి అయ్యో నాదా దంగమయ్య, నేను ఒకవేళ ఎండు వద్దు, బంగారం వద్దు, మిద్దరు వద్దు, మేడలు వద్దు కానీ నాదా దంగమయ్య ఎక్కి కూడా ఎండు మేడ ఉంది, నిన్ను పడపడ వడ్డాల మేడ వెండి బంగారం ఇద్దరు మేడలు మస్తు ఉన్నాయి కానీ నేను ఓడి ముందు ఇస్తున్నాను చేతిలో చేసిన వల్ల అంతే తప్పవు. ఏమో అయ్యా దంగాల మాట లింగాల మూట ఈ మొగల మాట నమ్మరాదు. కింద భూదేవి మీద ఆకాశమైన సాక్షి ఇస్తున్నాను. స్వామి రంగమయ్యా, అమ్మవారి పర్వతమ్మ ఏమో పడుతున్నదమ్మా, ఎండి కొడతలేదు, బంగారం కొడతలేదు, నిద్రలు కొడతలేదు, నీళ్ళు కొడతలేదు. అక్కడ 3 మంది ఆడపిల్లలు కావాలి, 3 కోట్ల మగపాలు కావాలి. కర్మ పెట్టిన సంతానం లేదు, ఒకవేళ ఆడపిల్ల లేకపోయే, మగ పిల్లలు లేకపోయే 220 సంతానాకు ఒకటి కూడా కట్టావు. బంగారం కోతం అనుకున్న, మేడలు కోతం అనుకున్న, విద్యలు కోతం అనుకున్నా, నన్ను ధాన్యం కోతం అనుకున్న బామా పార్వతమ్మ. అందుకే 100 మంది ఆడపిల్లలు, 100 మంది మగ పిల్లలు, మొత్తం 220 మంది సంతానం కోరడం. ఎంత మాట అంటే ఎంత మాట అంటే బామా పార్వతమ్మ, మన కనుక ఎంతో మంది ఉన్న పిల్లలు
మరి ఏంటి గుడ్డైన తన కడుపులో గుడ్డాలి తన ముద్దాలి తన బొమ్మ తెల్లాడాలి మరి ఒక వేరే వాయు నాదా ఓ రంగమయ్యా తమలో తన పంట వండాలి దానికి అర్థం తింటాయే నా కడుపులో సంతానం కావాలన్నదో నాకు సంతానం ఓడి అడ్డు రంగమయ్యా సంతానం ఇయ్యకపోతే వంటి నువ్వు అని తప్పినోడుగా అవుతావు అదన్నంటే పెద్దీలు వేయన్నన్నా సారి సవరి అన్నన్నా ఎన్నో బాధలవుతుంది ఎంతో బాధవుతున్నది 220 మంది నువ్వెచ్చదాగదావే బాధమ్మా నువ్వెచ్చదాగదావే బాధమ్మా ఓ బాబా బాధమ్మా బాబా నువ్వెచ్చదాగదావే బాబా బాధమ్మా 225 మందిని ఎలా సాగుతావు ఎలా పోసగతని చేస్తావు బాబా అయ్యయ్యో నాదా దంగమయ్యా 225 మంది సంతానం ఇస్తే ఎత్తు దాస్తానంటున్నావా దాన్న పడ్డ పూజల్లో ఎన్ని చిత్రాలు ఉన్నాయో నా శని పుష్పానికి అన్ని చిత్రాలు ఉన్నాయి దానికి 10 మంది దాటుకుంటా స్వామి ఓ దేవదంగమయ్యా నేను దానకు 10 మందిని ఎత్తి సాదుకుంటా మరి బియ్యం పడ్డ కళ్ళకు ఎన్ని రంగాలు ఉండేవో నా పుష్పానికి ఎన్ని రంగాలు ఉంటాయంటున్నావు నీ దయా నీ కరుణ నీ కటాక్షం నా మీద ఉన్నట్టయితే నాలుగు 10 మంది దాస్తావా బాబు ఓ బాబా బాగదమ్మా బాబా బాగదమ్మా చిక్కముల బిడ్డోలు ఎక్కించుకున్నావా చెరువుగట్టు లింగస్వామి వెన్నవాడ రాజన్న నా తీరాల మల్లన్న దేవుడమ్మా నేను ఒకటి నేను ఒకటి ఓరేదా ఓ బాబా భాగదమ్మా బాబా భాగదమ్మా అత్యదూరు మంది ఆడపిల్ల సవాలూరు మంది మగ పిల్లలు కావాలంటే నేను ఒకటి ఓరుకుంటా బాబా ఓరింది నాకు దేవాలమ్మా నేను కోరుకున్న ఇచ్చాను రామరామ కోరుకున్న ఇచ్చాను రామరామ ఇంత దంగమయ్యా దంగమయ్యా ఎన్ని కొడతావా బంగారం కొడతావా మిద్దెలు కొడతావా మీదలు కొడతావా కోరుకో నేను కోరుకున్నది నీ ఓళ్ళే చేస్తా కదా పురుగు బుట్టలు పుష్పము కప్ప బుట్టలు కడతాము పురుగు
పడినవు ఈ చేతిలో ఉన్నాయి నా ఒకవేళ 3 వస్తా నా చేతుల్లో ఉన్నాయి ఒక మీద నీళ్ళు కాకపోతే 7 మీద నీళ్ళు ఎడ మీద వస్తున్నా ఒక పుట్టి ఆకులు కాకపోతే ఎలుపుతో పువ్వుతో ఎడ మీద వస్తున్నా నాదా రంగమయ్యా స్వామి కాకుండా ఏడు మీద వస్తానంట పెద్దమ్మ నేను పెద్దమ్మ అంటారా బద్దమ్మ అంటున్నా ఇక నాకు తెలియదు ఇక పెద్దవాళ్ళకే తెలుస్తుంది నేను పెద్దమ్మ అన్న అయితే కానీ ఒక్క బింద కాకుండా 7 బిందెలు తీసుకొచ్చి ఎవరి మీద పోస్తుంది ఎవరికి పోస్తుంది అదే లాస్ట్ స్థలం ఇటుకు కూర్చోబెట్టి అదే లాస్ట్ స్థలం అంటే ఏమన్నా భాగతమ్మ ఒక్క బింద కాకుండా 7 బిందెలు తీసుకొచ్చి 7 మీద వస్తున్నట్టున్నాము అది ఎంత బరువా సంగమయ్యా నగబోతుంది 7 బిందెలు తీసుకొచ్చిన 7 మీద వస్తున్నట్టున్నావు సావ ముందుకే నన్ను సత్తల మీద వేసాము అమ్మ సుగుండ పెట్టిండే సామందికే సత్తల మీద వేస్తావు అయినా నీకు ఒక్క సుక్క నీళ్లు దొరకనియ్యా ఇంకొకటి అన్నది ఇంకేమన్నదే దాసి ఏమన్నదే ఏమైంది నీ పెళ్ళ నానేమన్నా ఏ అనవచ్చు నీ పెళ్ళ నానేమన్నా లాభంగా నానేమన్నా లేకపోతే ఏ అనవచ్చు నీతో పని చేసినామంత మాత్రాన ఏ అనవచ్చు ఇది నైటీ ఎంతో వైటు ముందటనే నైట్ వెనక వైట్ అది ఎప్పుడు వేస్తావు ఎప్పుడు తీస్తావే నైట్ వేస్తా నైట్ వేస్తావు తీస్తా ఓహో పొద్దుగా తెల్లారంగా తీస్తావు ఒకవేళ భగవంతుడు మన శ్రీరాల మల్లన్న శ్రీరాల వెంకటేశ్వర స్వామి రేణుక ఎల్లమ్మ దేవాన దేవతలు అంట కరుణించి నీకు కొట్టుకో బిడ్డవు మారేస్తావే జిప్పులు ఉన్నాయి ఓహో స్కూల్ బ్యాగ్ ఉన్నట్టు జిప్పులున్నాయి ఒకవేళ జిప్పు పేరైతే అవి పేరైతే ఎంత మాట లాంటివి అయితే ఒక్క పుట్టిక పువ్వులు కాకుంటే 7 పుట్టికల పువ్వులు తీసుకొచ్చిన 7 మీద వస్తానన్నది ఎవరికి వస్తారమ్మా అది ఎవరికి వస్తారా 2 నిలువులు 6 అడ్డాలు మీద అనుకుంటే పోతూనే ఉంటాం ఊరు రాక ఊరు సన్నకాలం మదాన మగ్గర తోడిగలిగిన ఎంత మాటలలో పార్వతి నీళ్ళు దొరకనియా పువ్వులు దొరకనియా పత్రి దొరకనియా పార్వతి మరి ఎంత జవ్యాభినా సంగడి ఏమంట ఉన్నదమ్మా శారడు నీళ్లున్న కాడ దోషం తలకప్పలుండాలి
తన్న బాల గుండె మీద పిడిగడంత బండారు పట్టుండు పిడిగడంత వీపుది వచ్చిండు అన్ని చెప్పిన చదివెళ్ళ చదువుతున్నాడమ్ము మరి కలియుగ మీద కొట్టమన్నాడా దగ్గర కలిగిన పడవాడు తెలియప్పుడు చంద్రావతారం ఎత్తి ఒక రూపమేమో కత్తిరీడ ఉన్నాడు సంగమయ్య దగ్గర కలిగిన రూపులు పడమారి గుండు తుమ్మెద అవతారం ఎత్తుకొని ఓమలాంగియంగా భారతమ్మ కొప్పుల బాలెత్తింది ఇషవోడి కింద నేను ఓడిపోతున్నానమ్మ వాడు పార్వతమ్మ బంగారు కింద చేత పట్టుకొని పూలప్పుడు చేత పట్టుకోని గిట అమ్మవారు వస్తూ ఉన్నానమ్మా ఆ ఇంటిలో పడి వచ్చి చూసే వరకు బిందెల మాయమవుతున్నాయి చాలా పేరు చూసే వరకు చాలా పేరు నీళ్ళు మాయమవుతున్నాయి అమ్మవారు పార్వతమ్మ బంగారు కింద చేత పట్టుకున్నాయి వచ్చిన నాకు పూజ పెట్టి 220 సంతానం అనుకుంటానన్నది అమ్మవారు పార్వతి తల్లులేనా ఎకరానికి అట్లయినా ఎక్కిపోతూ ఉన్నాడు దిగరానికి అట్లయినా దిగిపోతూ ఉన్నది అమ్మవారు పార్వతి గదల్లి పర్వతమ్మ రాగిపోతున్నాడు అమ్మ పార్వతమ్మ అంటే మునిపిడి అయితే పార్వతమ్మ వెళ్ళిపోతూ ఉన్నామ్మా ఆ పార్వతమ్మ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దానా బడిలోనే వెళ్ళిపోతున్నప్పుడు చెంపుల నీళ్ళు మాయం చేసినాడు బిందెల నీళ్ళు మాయం చేసాడు కుండల నీళ్ళు మాయం చేసిండు వాళ్ళన్ని నీళ్లు కదా దోషడని తొలకపలి ఎత్తుడు తంగమయ్యా ఈ కప్పలున్న నీళ్లు పూజ పనిచేయి ఈ పురుగులున్న నీళ్లు పూజకు పనిచేయి అనుకుంటా అడ్డాన పడిలో వదులునమ్ము కోమలాంగి కొప్పులే కూర్చున్నాడా ఎప్పుడైతే శివుని పేరు మీదున్న శివనాగ గుండం దగ్గర వచ్చింది శివనాగ గుండం గుణకారి వచ్చింది దేవి పర్వతమ్మ గుణకారి వచ్చి చూడడానికి తరగబడి దర్శనం ఉన్నాయమ్మా నీళ్ళ కప్పలు పురుగులు ఉన్నాయట మా నాదునికి ఈ పూజ కక్కరామనుకుంది దేవి పార్వతమ్మ అక్కడ పూట వరకు మనం ఏమంటూ ఉండాలి సత్యగంగా ఉన్నది సత్యగంగా దగ్గర పోయి నీళ్ళు తీసుకొస్తానన్నది గంగపీడ వచ్చే అమ్మవారు పర్వతమ్మ గంగపీడ వచ్చే గదేవి పర్వతమ్మ నా చెల్లెల గంగదే ఉన్నాయి గంగదేవి దగ్గర పోతున్నాను పార్వతమ్మ పార్వతమ్మ గంగదేవి ఇక్కడ నీళ్ళు దొరకలేదు నేను సత్యగంగా వైగంగదేవి నీళ్ళు వేస్తానన్నది ఒకవేళ
తండ్రి కొట్టాలి వీర బిల్లుగురు వాళ్ళ కింద తల్లి కావాలి పోయిన పల్లెరు గారి వేసిండు పలుగురాలు చేస్తున్నాడమ్మా సత్యగంగా ఎత్తవతో నేనే చూస్తానన్నా ఆ పార్వతమ్మ కింద తల్లి రంగ మీద ఎండగురు వంగ మరి ఉడుకుడుకు దుబ్బలు ఉత్తరేని గడ్డలు పల్లెరు గాయల పార్వతమ్మ వెళ్ళిపోతున్నప్పుడు పార్వతి వెళ్ళినప్పుడు ఒకవేళ కాకి నువ్వు మన్నోట దిక్కుంది నోట దిగిన మళ్ళీ మన్నోడికి నువ్వు చేతితో ఎగుతున్నది అమ్మా తండ్రి అమ్మా పార్వతమ్మ ఓనాదంగవయ్యా దంగవయ్యా మొగ పెట్టే పార్వతమ్మ సంత మీద మన్నవయ్యా ఓ దేవుడు సంతాన మీద కూడా మన్నవయ్యా సంతానం కోరుకున్నా అందుకు నేనేమి ఎదురా నీ పార్వతమ్మ ఉడుకుడుకు దుబ్బలల్లా పల్లెలు గాయలల్లా ఓ దేవుడు పార్వతి ఓటమంటే ఓ దేవుడు మా కాలికి ఉందమ్మా